హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అందరం కలిసి స్వర్ణగిరి వెళ్దామని రెడీ అయ్యాము. చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు. చూడండి, మా అత్తగారు జోకులు చేస్తున్నారు, వెనక పిల్లలు, మా అబ్బాయి, మా వారు అందరూ ఉన్నారు ఇక్కడే. సో అందరం కలిసి, మా తోడుకోడలు అందరం కలిసి స్వర్ణగిరి వెళ్తున్నాం. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మేము సరే అని 4కి బయలుదేరాము. ఈ ఉప్పల్ దాటాకైతే అటువైపు చాలా ట్రాఫిక్ ఉంది. అదంతా వెళ్ళేసరికి మాకు ఇంచుమించు 1 అవర్ పట్టింది. ఉప్పల్ నుంచి స్వర్ణగిరి, ఆ భువనగిరి దగ్గరలో ఉంటుంది కదా స్వర్ణగిరి టెంపుల్కి. సండే అయ్యేసరికి కొంచెం జనాలు ఎక్కువ మందే ఉన్నారు. సరే అని 4కి బయలుదేరాము మేమంతా. చూడండి, ఈ టయాన్ని కూడా చాలా ట్రాఫిక్ ఉంది. అసలు ఒక్కోసారి చూస్తుంటే 6 o'clockకి 4 o'clockకి చాలా ట్రాఫిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది బాగా. సరే అని మేము ఇంకా వెళ్ళిపోయాము. అక్కడ చూడండి, ఏదో రెస్టారెంట్ ఉంది, మెహఫిల్ అని. యాక్చువల్గా టెంపుల్లో ఫోన్ ఎలో లేదండి. ఉందనుకొని నేను తీసుకెళ్ళాను, కానీ బయట వరకే షూట్ చేశాను. లోపలికి వెళ్ళంగానే ఫోన్ ఎలో చేయలేదు, అక్కడ పెట్టేయమన్నారు. సరే అని బయట సరౌండింగ్స్ ఒక్కటే తీశాను. చూడండి, అందరం ఇంకా చిన్న పాప అయితే తెగ ఎంజాయ్ చేసింది. ఈ అమ్మాయి అయితే అందరూ కలిసి ఆడుకున్నారు చిన్నపిల్లలు. వీడికైతే సంతోషం మామూలుగా లేదు. పిల్లోడికి తెగ సంతోషంతో ఎగురుతూ ఉన్నాడు. ఇది ఈ పాప చూడండి, డ్యాన్స్ మామూలుగా వేయట్లేదు. సాంగ్స్ పెట్టారు, కార్లో సాంగ్స్ పెడితే బాగా డ్యాన్స్ వేస్తుంది. ఈ పాప క్యూట్గా ఉంది కదా, తోడుకోడలు వాళ్ళ పిల్ల ఈ అమ్మాయి. చూడండి, ఎంతో బయటికి వెళ్తున్నారు కానీ ఇంకా ఎంజాయ్గా బాగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఈ అబ్బాయి కూడా, వీడు కూడా సాంగ్స్ పెడితే డ్యాన్స్ వేస్తున్నాడు. సాంగ్స్ తగ్గట్టు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఈ అమ్మాయి పేరు కిరణ్మయి పాప. ఇంకా అయిపోయింది, ఇంకా మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వస్తా అని ముందుకు వస్తుంది. ఇంకా డ్యాన్స్ వేయడం అయిపోయింది పాపకి. సో ఇక్కడ టోల్ గేట్ వచ్చింది కాబట్టి టోల్ గేట్ అయిపోగానే మళ్ళీ ఇంకా వెళ్ళాలన్నమాట. స్వర్ణగిరి టెంపుల్ వచ్చే ముందు ఇక్కడ టోల్ గేట్ వచ్చింది చూడండి, నేషనల్ హైవే లిమిటెడ్ టోల్ గేట్. సో ఆ టోల్ గేట్ పూర్తయ్యాక మళ్ళీ ముందుకు వెళ్ళాం మేము. ఈ టోల్ అయితే మాకు బాగానే ఎక్కువే పడిందండి. ఇక్కడ 110 రూపీస్ ఎంతో పడింది టోల్ ఛార్జెస్ వచ్చేసి. సో టోల్ అయితే అయిపోయింది, టోల్ ట్యాక్స్ కట్టడం. సో ఇంకా ముందుకు వెళ్ళాం మేము. వీడైతే వెనక ఆనందం పట్టలేకున్నాడు, బాగా డ్యాన్స్ వేస్తున్నాడు. పిల్లలకి బయటికి వెళ్దామంటేనే ఆనందం కదా, ముందు వాళ్ళు మనకన్నా ఉత్సాహంగా ఉంటారు ఎక్కడికి వెళ్దామంటే. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. బాగా మట్టి రోడ్డు అన్నమాట ఇదంతా. సో పక్కనంతా చూడండి మట్టి రోడ్డు. అదిగోండి టెంపుల్ చూడండి, స్వర్ణగిరి టెంపుల్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. పార్కింగ్ అయితే చాలా కొంచెం ముందే చేసుకోవాలి. పార్కింగ్ చేసుకొని వెహికల్ అక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఫోన్స్ అయితే అలో చేయలేదు. సరే అనేసి ఫోన్ అక్కడ పెట్టేశాను. సో చాలా టర్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ, కింద డౌన్ కూడా ఉంది టెంపుల్కి వెళ్ళేటప్పుడు. చూడండి, స్వర్ణగిరి టెంపుల్ సరౌండింగ్స్ అన్నమాట, పార్కింగ్ ఏరియా ఇదంతా. సో ఫోన్ ఎలో చేయలేదు కాబట్టి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇంతవరకే తీసాను ఫ్రెండ్స్, లోపల ఎలో చేయలేదు అనేసి. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత పైన ఎక్కి వెళ్ళాలన్నమాట, మెట్లు ఎక్కి వెళ్ళాలి పైకి. సరే అని తర్వాత అది అయిపోయాక మేము పార్క్కి వెళ్ళాము. అక్కడ దగ్గరలో ఉన్న పార్క్. సో ఈ పార్క్ కూడా ఛార్జెస్ ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, చిన్నపిల్లలకి 30 రూపీస్ తీసుకున్నారు.
ఈ లోపల జింకలు, నెమళ్ళు ఇవి పెట్టారనమాట. మంచి మంచి పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. చూడండి, అడవిలో రక్షణలో అందం అని కొటేషన్స్ రాశారు. చెట్లు నరకవద్దు, అవి మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి అని ఉంది. చాలా రకాల చెట్లు నాటారు. ఇక్కడైతే చూడండి జింక ఎంత క్యూట్గా ఉందో, చిన్న జింక నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది అదైతే. హాయ్. జింక బాగా ఇప్పుడే వాటర్ తాగి ఆడుకుంటుంది జింక. ఇంకో 4-5 జింకలు కనబడ్డాయి నాకైతే ఇక్కడ. జింకలు చిన్న చిన్న డీర్లు. సో జింకలు, నెమళ్ళు ఇవైతే ఇంతవరకే ఉన్నాయి ఇక్కడ. మిగతా ప్లేస్ అంతా పార్క్ అనమాట. పార్క్ ఉంది. సో ఇంకా ముందుకెళ్ళాము. ఇంకా అది అయిపోయాక వాటిని చూసేసుకొని ముందుకెళ్ళాం మేము. చూడండి పెద్ద పెద్ద చెట్లు, చింతకాయ చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకటి రాశారనమాట. ఏంటంటే చెట్లని పెంచండి, చెట్లంటే సిరి సంపద పెట్టురా, చెట్లంటే పిట్టగూడు పెట్టురా అనేసి కొటేషన్స్ రాశారు. ఎంతైనా చెట్ల వల్లే కదా మనకి వర్షాలు పడేది. అందుకే చెట్లు నాటండి, చెట్లు కట్ చేయొద్దు అనేసి రాశారు. ఇన్ని చెట్లు ఉండబట్టే కదా పార్క్ అనేసి అందరం వెళ్తున్నాము. మంచిగా చల్లగా ఉంటుంది చెట్లుంటే. అందుకే వీలైతే మనం కూడా ఒక చెట్టు నాటుదాం. చెట్లుని ఎంతైనా మనం రక్షించుకోవాలి. వాటిని రక్షిస్తేనే కదా మనకి ఫ్యూచర్లో మంచిగా వానలు పడేది. అందుకని చెట్ల వల్లే ఆక్సిజన్ వస్తుంది. చెట్ల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు, చెక్క, ఇవన్నీ చెట్ల నుంచే వచ్చేది. అందుకే చెట్లని వేస్ట్ చేయొద్దని అయితే రాశారు. చెట్లని కట్ చేయొద్దు అనేసి. ఇదిగోండి డాగ్ మా అమ్మట పడుతుంది, దాని పక్క కన్నా వెళ్ళిపోయింది. సో ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట మేము. మా పిల్లలైతే క్రికెట్ బాల్స్ తెచ్చుకున్నారు క్రికెట్ ఆడుకోవడానికి. సో ఇక్కడ మా అబ్బాయి క్రికెట్ బ్యాట్ తెచ్చాడు. సో ఇంకో కొటేషన్ ఉంది చూడండి, ఆటపాటలు ఆనందం ఇచ్చు అనేసి కొటేషన్ రాశారు చెట్ల గురించి. ఇక్కడ చూడండి పిల్లల ప్లే ఏరియా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి. కాసేపు పిల్లలు ఆడుకోవచ్చు అనమాట, ఒక 1/2 అవర్ 1 అవర్. ఇటువైపు అంతా మట్టి ఏరియా, చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా ఉంది. వచ్చి మేము ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసి పిల్లలకి ఆడిపిచ్చేసి వెళ్ళిపోయాము. ఇక్కడ వీళ్ళు చాలాసేపు క్రికెట్ ఆడుకున్నారు ఈ ప్లే ఏరియా తర్వాత. ఇక్కడైతే మాకెవరో ఫస్ట్ బర్త్డే అనుకుంటా, అవన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. పిల్లలకి ఫోటోషూట్ అరేంజ్ చేసుకున్నారు ఫస్ట్ బర్త్డేకి అక్కడ. ఇదంతా ప్లే ఏరియా అనమాట పిల్లలకి. చెట్లు ఉన్నాయి, ఇక్కడ చింత చెట్టు కనబడింది, అది చూడండి అక్కడ. సో తర్వాత ఇక్కడ ముందుకెళ్ళాము. ఇక్కడ మాకు మొత్తం పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. చెట్లు అయితే చింత చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది. చాలాసేపు వాకింగ్ కూడా చేయొచ్చు ఇందులో. సో ఇది అయిపోయింది. ఇక్కడ ఎవరో ఫోటోషూట్ తీసుకుంటున్నారు, ఫస్ట్ బర్త్డే అనుకుంటా పిల్లవాడిది. చూడండి అక్కడ అవన్నీ సెట్ అరేంజ్ చేసి పిల్లలకి ఫోటోషూట్ లాంటివి తీసుకుంటున్నారు. వీళ్ళైతే క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇక్కడ చింత చెట్టు ఉంది కానీ కాయలు చాలా పైన ఉన్నాయి. చింత చిగురు అదైతే తక్కువగా అనిపించింది. చిన్న చిన్న చింతకాయలు ఉన్నాయి చూడండి పైన. అదిగోండి చింతకాయలు చాలా ఉన్నాయి, చింతకాయలు పైన ఈ పార్క్లో. సో ఇంక ఇక్కడ కూర్చున్నాం మేము ఈ ఏరియా దగ్గర. చాలా దూరం నడిచి వచ్చాక అలసటగా ఇక్కడ కూర్చున్నాం మేము.
ఈ ఏరియా అంతా ఒకసారి చూపిస్తాను చూడండి, మొత్తం పార్క్ అంతా సరౌండింగ్స్. మా పెద్ద అబ్బాయి బాలేస్తున్నాడు క్రికెట్ ఆడుకోవడానికి. బ్యాట్ 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 ఆడుతున్నాడు, చిన్న అబ్బాయి ఆడుతున్నాడు బ్యాట్ ఆట. ఇదంతా మట్టి ఏరియా కాబట్టి కొంచెం వీళ్ళకి ఎక్కువ ఆడడం రావట్లేదు, చిన్నపిల్లలు కాబట్టి. ఇటంతా చూడండి, ఇవన్నీ సిమెంట్ బ్లాక్స్తో ఉంది మొత్తం. బాగానే ఆడాడు. ఇదిగోండి ఇంకా జింకలు చాలా ఉన్నాయి ఇక్కడ, నెమళ్ళు కూడా ఉన్నాయి దగ్గరలో. సేమ్ పార్క్లోనే జింకలు నెమళ్ళు ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చిందా? అందరు చూస్తున్నారు కానీ లైక్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో కంపల్సరీగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.